దేవుని జ్ఞాపకాలలో ఉండేది ఎవరు అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని మనం బైబిల్లో నుంచి నేర్చుకుందాం. దేవుని జ్ఞాపకాలలో ఉండేది ఎవరు? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని జ్ఞాపకాలలో మనం లేకపోతే, దేవుని జ్ఞాపకాలలో మనం లేకపోతే ఏం జరుగుతుంది? దేవుని జ్ఞాపకాల్లో మనం లేకపోతే మనం ఏమైపోతాం అనే దాని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయన జ్ఞాపకాల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని జ్ఞాపకాల్లో ఎవరుంటారు అనంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. అలాగే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి జ్ఞాపకాలలో దేవుడు ఉంటాడు. నీకు అర్థమైంది కదా? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. అలాగే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి జ్ఞాపకాల్లో దేవుడు ఉంటాడు. ఇందుకీ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు అనంటే, ఒకటి పరిశుద్ధ జీవితం కలిగిన వారిని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. ఎవరిని? పరిశుద్ధ జీవితం కలిగిన వారిని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. రెండవది, ప్రార్థనా జీవితం కలిగిన వారిని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. చెప్పండి, రెండవది ఏంటి? ప్రార్థనా జీవితం. మూడవది, దేవుని కార్యాలను ఎవరైతే చేస్తారో వారు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. మూడు విషయాలు చెప్పాను. ఒకటి, పరిశుద్ధ జీవితం కలిగిన వారు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. రెండవది, ప్రార్థనా జీవితం కలిగిన వారు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. మూడవది, దేవుని కార్యాలు ఎవరైతే చేస్తారో, దేవుని కార్యాలు అంటే పనులు, దేవుని పనులు ఎవరైతే చేస్తారో వారు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దానికి కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో నుంచి మీకు చెప్తాను. యేసేపు గారు అన్నల చేత కొట్టబడి అమ్మబడి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదా. ఐగుప్తు దేశంలో పోతీఫర్ అనేటువంటి ఒకరింట్లో బానిసగా పనిచేస్తున్నాడు కదా. ఆ రోజుల్లో అతని నమ్మకత్వాన్ని బట్టి ఫరో ఏం చేశాడంటే అతన్ని గృహ నిర్వాహకునిగా చేశాడు. చేసి అతని మీద నమ్మిక ఉంచి అతని ఇంట్లోకి ఎంత వస్తుందో ఎంత పోతుందో ఏ లెక్క అడగకుండా అతను తన డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ విధంగా అతను యేసేపు నమ్మకంగా ఇంట్లో సేవ చేస్తున్నాడు. అయితే దుష్టుడైనటువంటి సాతాను ఏం చేశాడంటే పోతీఫరు భార్యని యేసేపు మీదకి ప్రేరేపించాడు. ఎవరి మీదకి? యేసేపు మీదకి ప్రేరేపించాడు. ఎందుకంటే యేసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని అసహించుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు. ఏ వయసులో? యవ్వన వయసులో. ఏ వయసులో? యవ్వన వయసులో. యవ్వన వయసులో యవ్వనస్తులు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటం చాలా అసంభవం కదా. ఎందుకంటే యవ్వన వయసులో విచిత్రమైనటువంటి శరీర కోరికలు యవ్వనస్తులకు పుడుతూ ఉంటాయి. అలా ఆ కోరికలు వారికి కలిగినప్పుడు వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో నడుస్తారు, ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తారు.
ఒక విధంగా చెప్పాలంటే పాపిష్టి పనులు ఎక్కువగా చేస్తారు యవనస్తులు. కానీ యోసేపు గారు అలా యవనేచ్ఛలు కలిగి లేడైనా యవన వయసులో పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు. ఏ జీవితం? పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాడు. యవనేచ్ఛల నుంచి దూరంగా ఉన్నాడు. ఆయన దేవుని కాడిని ఎత్తుకుని ఆయన వెంబడిస్తున్నాడు. కాబట్టి యవనస్తుడైనటువంటి ఆయన్ని జీవితాన్ని నాశనం చేయాలని, ఆయన పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేసి అతన్ని పాపిగా మార్చాలని సాతాను ఏం చేశాడు? పోతీఫరు భార్యని ప్రేరేపించాడు. ఆ తర్వాత ఆమె కొన్ని రోజుల పాటు ఆయన్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఒకానొక రోజు ఆమె అనుకున్నట్లుగా జరగలేదని ఆమె ఏం చేసిందంటే గట్టిగా కేకలు వేసి తన భర్త ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తతో లేనిపోనివన్నీ కూడా యోసేపు గారి మీద చెప్పి ఆయన్ని చెరసాలలో వేయించింది. ఇదంతా మనం తెలుసు కదా. వేయించిన తర్వాత కూడా దేవుడు యోసేపు గారికి చెరసాలలో తోడుగా ఉన్నాడట. ఎక్కడ? చెరసాలలో. అంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు కదా చెరసాల్లోకి వెళ్తారు. మరి చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నటువంటి ఎలా తోడుగా ఉన్నాడు? ఎందుకు తోడుగా ఉన్నాడంటే మనుషుల దృష్టిలో ఆయన దోషే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నిర్దోషి. మనుషుల దృష్టిలో అతను తప్పుటోడే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అతను నీతిమంతుడు, ఒక పరిశుద్ధ జీవితం కలిగిన వాడు. కాబట్టి మనుషుల దృష్టిలో అతను ఎటువంటి వాడైనా దేవుని దృష్టిలో మాత్రం అతను నీతిమంతుడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడు యోసేపు గారికి తోడుగా ఉన్నాడు. ఉంటే అక్కడ కూడా జైలు అధికారి ఏం చేశాడంటే అతనికే బాధ్యతల్ని అప్పగించాడు. చూసారా? అక్కడ కూడా దేవుడు అతని విలువగా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా యోసేపు గారు ఎక్కడుంటే అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు. తోడుగా ఉంటున్నాడంటే అర్థం ఏంటి? యోసేపు గారు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. అర్థమవుతుందా? మరి ఆయన ఎవరి జ్ఞాపకాల నుంచి తొలగించబడ్డాడు అని అంటే తన అన్నల జ్ఞాపకాల్లో నుంచి తొలగించబడ్డాడు. తన తండ్రి జ్ఞాపకాల్లో నుంచి తొలగించబడ్డాడు. ఎందుకనంటే అన్నలకి యోసేపు గారంటే పగ. కాబట్టి వాళ్ళే కదా కొట్టి ఆయన్ని మిద్యానీలకు అమ్మేశారు. ఇక అతన్ని కొట్టి మిద్యానీలకు అమ్మేసిన తర్వాత ఆ విషయాన్ని తండ్రితో చెప్పకుండా తండ్రితో ఏం చెప్పారు? యాకోబు గారితో, యోసేపుని భయంకరమైన క్రూరమృగం తినేసింది, ఇగో అతని వస్త్రాలు రక్తంతో ఉన్న వస్త్రాలు ఇగో అని చెప్పేసి అతను చూపించి అబద్ధం చెప్పారు కదండి. కాబట్టి యాకోబు గారు కూడా కొంతకాలం ఏడ్చి మర్చిపోయాడు. తండ్రి మర్చిపోయాడంటే తండ్రి జ్ఞాపకాల్లో యోసేపు లేడు. అలాగే తన అన్నల జ్ఞాపకాల్లో కూడా యోసేపు లేడు. ప్రియమైన దేవుని పిల్లరా, అన్నల జ్ఞాపకాల్లో లేడు, తండ్రి జ్ఞాపకాల్లో లేడు. ఆ దేశంలో నా అనేవారు అతనికి ఎవరు లేరు. చెరసాలలో పడినటువంటి అతన్ని చూసేదానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మొత్తం మీద దిక్కు మొక్కు లేని జీవితం జీవిస్తున్నాడు. కానీ వీళ్ళందరి జ్ఞాపకాల్లో లేనప్పటికీ యోసేపు గారు ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాడు అంటే దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాడు? దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే మనం మనుషుల జ్ఞాపకాల్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అంటే లేకపోయినా పర్వాలేదు. ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి? మనం ఖచ్చితంగా దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి, మన జ్ఞాపకాలలో దేవుడు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇలా ఆయన జైల్లో కొనసాగుతున్న రోజుల్లో ఫరో సముఖంలో పనిచేసేటువంటి భక్ష్యకారుడు, పానదాయకుడు అనేటువంటి ఇద్దరు అధిపతులు ఏం చేశారంటే తప్పు చేసి చెరసాల్లోకి వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా యేసేపున్న చెరసాల్లో వేయబడ్డారు. అయితే ఒకానొక రోజు వాళ్ళకి చెరొక కల వచ్చింది. ఆ కళని ఇద్దరు చెప్పుకొని ఆ కళల భావం ఏంటో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈలోగా యేసేపు గారు అటుగా వస్తే వాళ్ళు బాధపడటం చూసి ఎందుకని విచారంగా ఉన్నారని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము చెరొక కళ కన్నాం, ఆ కళ భావం ఏంటో మాకు తెలియట్లేదు అన్నారు. అప్పుడు ఆ కళలు ఏంటో చెప్పండి, ఆ కళల భావాన్ని నేను మీతో చెప్తాను అన్నాడు యేసేపు గారు. అప్పుడు వాళ్ళు ఆ కళలు చెప్తే ఆ కళల భావాన్ని యేసేపు గారు చక్కగా వివరించి చెప్పాడు. అయితే ఆయన ఏదైతే వారికి చెప్పాడో అదే వారి జీవితంలో నెరవేరింది. ఎన్ని రోజులకు నెరవేరింది అంటే, ఆయన చెప్పిన కళ భావం ఎన్ని రోజులకు నెరవేరిందంటే, ఆయన ఏ రోజైతే కళ భావాన్ని చెప్పాడో ఆ తర్వాత 2 రోజులకే ఆ కళను నెరవేర్పు జరిగింది. అంటే 3వ రోజు, ఎన్నో రోజు? 3వ రోజు కళల నెరవేర్పు జరిగింది. ఆ కళలో ఆ కళ భావం ఏం చెప్పాడంటే, భక్ష్యకారుల అధిపతిని ఫరో ఉరి తీయిస్తాడని, పానదాయకుల అధిపతికి మరల ఉద్యోగం తిరిగి వస్తుందని యేసేపు గారు వాళ్ళ భవిష్యత్తుని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 3వ రోజు ఫరో యొక్క జన్మదినం. ఎవరి జన్మదినం? ఫరో యొక్క జన్మదినం. ఆ జన్మదినానికి అతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని చెరసాల నుంచి విడిపించాడు. పానదాయకుడిని, భక్ష్యకారుణ్ణి చెరసాల నుంచి విడిపించాడు. విడిపించి వీళ్ళిద్దరు తలల పైకెత్తి ఆ భక్ష్యకారుల అధిపతినేమో ఉరి తీయించాడు, పానదాయకుల అధిపతినేమో తన ఉద్యోగం తనకి ఇచ్చాడు. అయితే ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నానంటే, పానదాయకుల అధిపతి ఉన్నాడు చూసారా, అంటే ద్రాక్షారసం అందించేవాడు, రాజుకి ద్రాక్షారసం అందించేవాడున్నాడు కదా, వాడికి వెళ్ళేటప్పుడు ఒక మాట యేసేపు గారు చెప్పారు. ఏంటో ఆ మాట చదవండి. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. 40వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని, ఏమంటున్నాడు యేసేపు గారు? నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరితో అంటున్నాడు? పానదాయకుల అధిపతితో అంటున్నాడు. నీకు క్షేమం కలిగినప్పుడు అంటే నీ ఉద్యోగం నీకు రాజు తిరిగిచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతావు కదా, నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, నువ్వు క్షేమంగా ఉంటావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కనికరించి ఫరోతో అంటే రాజుతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంట్లో నుంచి నన్ను బయటకు రప్పించు అని అతన్ని వేడుకున్నాడు. ఎవరిని? పానదాయకుల అధిపతిని వేడుకున్నాడు. ఏమని? నీకు క్షేమం కలిగినప్పుడు నువ్వు బయటికి వెళ్తావు కదా, నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, అప్పుడు ఫరోతో నన్ను గురించి మాట్లాడు, దయచేసి నా మీద కనికరించి నన్ను విడిపించేటట్లు చెయ్యి అన్నాడు. ఆయన ఈ విషయం చెప్పిన తర్వాత ఎన్నో రోజు జరిగింది? 3వ రోజు. అయితే పానదాయకుల అధిపతికి తన ఉద్యోగం తను ఫరో ఇచ్చాడు కదండి. ఇచ్చిన తర్వాత యేసేపు గారు చెప్పినట్టుగా యేసేపు గారిని పానదాయకుల అధిపతి గుర్తుపెట్టుకున్నాడా, మర్చిపోయాడా? ఇప్పుడు చదవండి, కింద చదవండి, 20వ వాక్యం చదవండి. భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాడు. అంటే యేసేపు గారి కలభావం చెప్పాడు కదండి, ఏదైతే చెప్పాడో అదే జరిగింది. అతనికి ఉద్యోగం వస్తుందని చెప్పాడు, ఉద్యోగం వచ్చింది. గనుక అతను ఫరో చేతికి గిన్నె ఇచ్చాను. మరియు యేసేపు వారికి తెలిపిన భావం చొప్పున
భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి అంటే ద్రాక్షారసం అందించేవాడు యేసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. చూసారా మర్చిపోయాడా? ఎన్ని రోజులకి మర్చిపోయాడు? 3వ రోజేనమ్మా. చేసిన మేలుని 3వ రోజే మర్చిపోయాడు. చూసారా? అంటే మనుషులు మనం చేసే మేలుని వెంటనే మర్చిపోవచ్చు, అవునా కదా? కానీ దేవుడు మాత్రం మనం చేసే మేలుని మరిచిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చేసే మేలు మర్చిపోడు. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించామనుకోండి, పొరపాటును కూడా అటువంటి వాళ్ళైనా మర్చిపోడు. ఇక్కడ 3వ రోజే మనిషి మర్చిపోయాడు. అంటే అతనికి యేసేపు గారు చెప్పాడు కదా, నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుందని చెప్పాడు కదా, అది జ్ఞాపకంలో లేదు అతనికి. ప్రియమైన దేవుని పిల్లరా, అతను మర్చిపోయినా దేవుడు మర్చిపోయాడా? చెప్పండి. అంటే టోటల్గా యేసేపు గారిని అందరూ మర్చిపోయారు, కానీ ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాడైనా? దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. దేవుని జ్ఞాపకాల్లో ఉన్నటువంటి యేసేపు గారిని దేవుడే జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? ఫరో ద్వారా అతనికి విడుదల దయచేశాడు కదా. ఫరోకు 2 కళలు వచ్చాయి. ఆ కళల భావం చెప్పడానికి ఎవరు లేకపోతే మరలా ఎవరు గుర్తొచ్చారు? యేసేపు గుర్తొచ్చాడు. ఆ విషయం ఎవరు చెప్పారు ఫరోకి? పలానా వాడు కళలకు భావం చెప్తాడని ఎవరు చెప్పారు? ఈ పానదాయకుల అధిపతే చెప్పాడు. అంటే కొంతకాలానికి గుర్తొచ్చింది. ఎలా గుర్తొచ్చిందంటే దేవుడే అతన్ని అలా ప్రేరేపించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు యేసేపు గారిని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఏం చేశాడు? అతని కళల భావాన్ని చెప్పించి ఆ తర్వాత అతన్ని ఘనపరిచి ఆ దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. చూశారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే దేవుని జ్ఞాపకాల్లో ఎవరుంటారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, వాళ్ళకి మేలు చేస్తాడు, వారిని విడిపిస్తాడు, వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళకి నెమ్మదిని దయచేస్తాడు. కాబట్టి మనుషుల జ్ఞాపకాల్లో మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని జ్ఞాపకాల్లో మాత్రం మనం ఉండాలి. ఇప్పుడు యేసేపు గారు దేవుని జ్ఞాపకాల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే, యేసేపు గారు దేవుని ఎదుట ఎటువంటి జీవితం జీవించాడు? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఎందుకంటే పాపం చేసేదానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన పాపం చేయకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే కారణం ఏంటి? దేవుని జ్ఞాపకాల్లో యేసేపు గారు ఉన్నాడు. అదే ఆయన జ్ఞాపకాల్లో యేసేపు గారు లేకపోతే తోడుగా ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడు కదా. అంటే దేవుడు ఎప్పుడు యేసేపు గారు తోడుగా ఉన్నాడంటే కారణం దేవుని జ్ఞాపకాలలో యేసేపు గారు ఉన్నారు. ఎందుకున్నాడు, ఎలా ఉన్నాడంటే ఆయన దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏ జీవితం కలిగి ఉన్నాడు? పరిశుద్ధ జీవితం. నేను చెప్పాను కదా, దేవుని జ్ఞాపకాల్లో ఉండేది ఎవరంటే పరిశుద్ధ జీవితం కలిగిన వారు. రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వారు. మూడవది దేవుని కార్యాలు ఎవరైతే చేస్తారో వారు దేవుని జ్ఞాపకాల్లో స్థిరస్థాయిగా గుర్తుండిపోతారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి, కానీ మనుషుల జ్ఞాపకాల్లో కాదు. ఒకవేళ మనుషుల జ్ఞాపకాల్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దానివల్ల ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను యేసేపు విషయంలో చెప్పాను కదా, 3వ రోజే చేసిన మేలుని మర్చిపోయాడండి పానదాయకుడు. ఇలా ఉంటాయి. మనం కూడా అప్పుడప్పుడు ఇదే డైలాగ్ కొడతాం చూడండి. చేసిన మేలంతా మర్చిపోయాడు వాడు, చేసిన మేలంతా మర్చిపోయింది ఆ అమ్మాయి, ఇలా ప్రవర్తిస్తుంది, అలా ప్రవర్తిస్తుంది, ఇలా అంటుంది, అలా అంటుందని చెప్పేసి మనం కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం చూడండి. అవునా కదా? అంటే చేసిన మేలుని మర్చిపోవటంలో మనం చాలా దట్ట అన్నమాట.
మనకు అలవాటు, మన బుద్ధి అటువంటిది. కానీ దేవుడు తన జ్ఞాపకాలలో ఉన్న వారిని పొరపాటును కూడా మరచిపోడు. అది దేవునికి మనుషులకున్న తేడా. అందుకే ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి మనం? చెప్పండి. దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలి. మనుషుల జ్ఞాపకాల్లో, దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? మనుషుల జ్ఞాపకాలలో ఉండేదానికి ఏం చేస్తున్నారు? చెప్పండి. మనుషుల జ్ఞాపకాల్లో ఉండేదానికి ఏం చేస్తున్నాడు? ఎన్నో సాహసాలు చేస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో డబ్బుని ఖర్చు పెడుతున్నాడు కదండి. ఏది మనిషి మనుషుల జ్ఞాపకాల్లో ఉండేదానికి. అలాగే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారిని కూడా మన జ్ఞాపకాల్లో ఉంచుకోవడానికి ఏం చేస్తాం? వాళ్ళ కోసం ఎంతో ఖర్చు పెడతాం, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు కడతాం. అంటే మీకు ఉదాహరణగా చెప్తాను. మనిషి చనిపోయినప్పుడు తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వారిని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళ పేరు మీద సమాధులు కడతాం జ్ఞాపకార్థంగా. అవునా కదా? వాళ్ళ దినం రోజు ఏం చేస్తాం? అందరిగా భోజనాలు పెట్టి బాక్సులో, గ్లాసులో, ప్లేట్లో పంచుతాం. ఆ ప్లేట్ల మీద, ఆ బాక్సుల మీద, గ్లాసుల మీద ఎవరి పేరు ఉంటుంది? చనిపోయిన వారి పేరు ఉంటుంది. ఏమని రాస్తారు? పలానా వారి జ్ఞాపకార్థంగా అని. పలానా వారి జ్ఞాపకార్థం ఈ ప్లేటు. ఇప్పుడు ఆ ప్లేటు మనం తెచ్చుకొని భోజనం చేసి ఆ ప్లేట్ మనం తెచ్చుకుంటాం కదండి. ఆ ప్లేట్లో మనం తింటున్నప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలి? ఆ చచ్చిపోయిన పేరు గుర్తు రావాలి. వాస్తవం కదా? చెప్పండి. ఆ చచ్చిపోయిన వారి పేరు గుర్తు వస్తుంది. ఎందుకంటే ఆ ప్లేట్ మీద ఉంటుంది కదా, పలానా వారి జ్ఞాపకార్థం అని. ఎందుకు వాళ్ళ పేర్లు ప్లేట్ల మీద రాయించాం? వాళ్ళ పేర్ల మీద ఎందుకు ప్లేట్లు కొట్టించాం, తయారు చేయించాం, ఎందుకు పంచాం అని అంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తామో ఆ ప్రేమించే వారిని మర్చిపోకుండా ఉండటానికి ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం. అలాగే చనిపోయిన వారి పేరు మీద మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, లేదా బస్సు షెల్టర్లో చూస్తూ ఉంటాం కదండి. కుర్చీలు అక్కడ లేని బెంచీలు ఏర్పాటు చేసి ఆ బెంచీల మీద రాస్తారు పలానా వారి జ్ఞాపకార్థం ఈ బెంచి. అలాగే బస్ షెల్టర్లు కట్టిస్తారు. షెల్టర్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, బస్సు లాగేవి. ఆ షెల్టర్స్ మీద కూడా పలానా వారి జ్ఞాపకార్థం. ఎందుకంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళని మర్చిపోకుండా ఉండటానికి ఈ పనులన్నీ చేస్తాం. అర్థమైందా? ఇట్లా ఇక సంవత్సరం చచ్చిపోయిన తర్వాత సంవత్సరం అయిందనుకోండి, మళ్ళీ ఏ కూడిక పెడతాం? జ్ఞాపకార్థ కూడిక. ఏ కూడిక? జ్ఞాపకార్థ కూడిక. ఇలా ఎన్ని కూడికలు పెడతాం? జ్ఞాపకార్థ కూడికలు ఎన్ని పెడతాం? 3 సార్లు 3 కూడికలు పెడతాం. ఆ తర్వాత మర్చిపోతాం. అవునా కదా? చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి కోసం జ్ఞాపకార్థంగా ఏం చేస్తున్నాం? ఖర్చు పెడుతున్నాం, కష్టపడుతున్నాం కదా. ఏమేమి చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం ఏనంటే చచ్చిపోయిన వారి కోసం చేస్తున్నాం. ఇక చనిపోయినటువంటి ముంతాజ్ కోసం అతను షాజహాన్ ఏం చేశాడు? తాజ్మహల్ కట్టించాడు. తాజ్మహల్ అంటే ఏమనుకుంటున్నారు? సమాధి. ఎందుకు కట్టించావు అంటే, నా భార్య మీద నాకున్న ప్రేమకు చిహ్నంగా, అంటే గుర్తుగా, జ్ఞాపకంగా ఇది ఉండాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూసామనుకోండి, ఎవరు గుర్తొస్తారు మనకి? చచ్చిపోయినటువంటి ముంతాజ్ దాన్ని కట్టించిన, ఆ తాజ్మహల్ కట్టించినటువంటి షాజహాన్ గుర్తొస్తారు. అంటే మనుషులు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని తమ జ్ఞాపకాల్లో ఉంచుకునే దానికి ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడలు కడుతున్నారు. నా పేరు, నేను ప్రేమించే వారి పేరు, నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో అలా ప్రేమించేవారిని ఇష్టపడే వాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళ జ్ఞాపకార్థంగా ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మనం మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలి. ఎవరి జ్ఞాపకాల్లో? మనుషుల జ్ఞాపకాల్లో. మనం ప్రేమించే వారిని మన జ్ఞాపకాల్లో ఉంచుకోవడానికి
జాగ్రత్తగా వినండి. మనం ప్రేమించే వారిని మన జ్ఞాపకాల్లో ఉంచుకునే దానికి వారి కోసం కష్టపడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం. అలాగే మన పేరు మనుషుల్లో జ్ఞాపకార్థంగా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం? ఆ విషయంలో కూడా మనం కష్టపడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం. అంటే మన పేరు కూడా స్థిరస్థాయిగా ఉండాలని కదండి. పిల్లికి భిక్షం పెట్టిన వాడు ఏం చేస్తాడు? శ్మశానానికి భూమి ఇస్తాడు, లేదా శ్మశానం చుట్టూ ప్రహరీగాడు కట్టడానికి డబ్బులు ఇస్తాడు. ఇచ్చి ఎవరి పేరు రాయమంటాడు? ఎవరి పేరు రాయమంటాడు? చెప్పండి. ఏమండి, మా శ్మశానం చుట్టూ ప్రహరీగాడు కట్టుకోవాలనుకుంటున్నాం, మరి మీకు మాకు సహాయం చేస్తారంటే నేను డబ్బులు ఇస్తాను కానీ నాకు సహాయం చేస్తారా అంటాడు. అంటే నా పేరు రాస్తారా అంటాడు. అప్పుడు ఆ ప్రహరీ కట్టించి ఎవరి పేరు రాసుకుంటాడు? అతని పేరు రాసుకుంటాడు. ఎందుకు? అతను చనిపోయినా అతని జ్ఞాపకం మనుషుల్లో ఉండాలని. ఇలా మనుషుల్లో మనం చనిపోయిన తర్వాత మనుషుల్లో మన జ్ఞాపకాలు ఉండటం వల్ల మనకి ఒరిగేది ఏంటి చెప్పండి? బైబిల్ ఒక మాట చెబుతుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? ఆశీర్వాదకరం. మరి పేరు ప్రఖ్యాతుల కోసం ఇలా డబ్బులు ఇచ్చి కదా ఇలా కష్టపడే వీళ్ళ జ్ఞాపకం చేసుకోవటం వలన, అంటే వాళ్ళ పేర్లు వేయించుకోవటం వలన వాళ్ళకు ఒరిగేది ఏంటి? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా పేరు ప్రఖ్యాతుల కోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన ధర్మాలు చేస్తున్నారు. అన్నదానాలు చేసేవాళ్ళు, వస్త్రదానాలు చేసేవాళ్ళు, గోదానం చేసేవాళ్ళు, భూదానం చేసేవాళ్ళు, ఫలదానం చేసేవాళ్ళు, రక్తదానం చేసేవాళ్ళు కదా, అవయవాలు దానం చేసేవాళ్ళు. ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే పేరు ప్రఖ్యాతుల కోసం. వాళ్ళ పేరు స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలి, అందరి జ్ఞాపకాల్లో ఉండాలి అని. ఇంకా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో మన పేరు ఎక్కించాలని చాలామంది సాహస కార్యాలు చేస్తూ ఉంటారు. ఇంకా భయంకరమైనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ యొక్క పుస్తకంలో వాళ్ళ పేరు ఎక్కాలని. ఎందుకంటే ఆ పుస్తకంలో వాళ్ళ పేరు ఎక్కితే అందరి నోళ్ళల్లో వాళ్ళ యొక్క పేరు నానుతుందని. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనిషి తన జ్ఞాపకాల నిమిత్తం, మనిషి తన జ్ఞాపకాలు మనుషుల్లో ఉండాలని కష్టపడుతున్నాడు. అలాగే తాను మనిషి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి జ్ఞాపకాలలో కూడా ఉండాలని ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. కానీ మనం కష్టపడాల్సింది మనుషుల జ్ఞాపకాల్లో మనం ఉండటానికి కాదు, లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంటే దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంటే దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలి, మన జ్ఞాపకాలలో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసేపు గారిని అందరూ మర్చిపోయారు. కన్న తండ్రి, అన్నదమ్ముళ్ళు అందరూ మర్చిపోయారు. చివరికి అతనికి ఆశ్రయం ఇచ్చినటువంటి పరో కూడా, ఎవరతను? పోతిఫర్, అతను కూడా చెరసాలలో వేయించి మర్చిపోయాడు కదా. ఇక నానే వాళ్ళు ఎవరికి లేరు. అటువంటి యేసేపు గారికి దేవుడు తోడుగా ఎందుకున్నాడు? ఎలా ఉన్నాడంటే ఆయన దేవునికి ఇష్టంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అందుకు దేవుడు అతన్ని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ అతన్ని విడిచిపెట్టకుండా అతన్ని కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అలా పరిశుద్ధ జీవితం జీవించినటువంటి యేసేపు గారికి దేవుడు తోడుగా ఉండి ఆయన్ని ఆశీర్వదించాడు. రెండవది, ఇంకెవరు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారని చెప్పాను? ప్రార్థనా జీవితం కలిగిన వారు. ఏ జీవితం? ప్రార్థనా జీవితం కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు, లేదా ఆయన జ్ఞాపకాలలో వారు ఉంటారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం? మరణకరమైన రోగం. చాలా రాజవైద్యులతో చూపించుకున్నాడు. రాజవైద్యులు ఎవరు కూడా అతన్ని స్వస్థపరచలేకపోయారు. ఎందుకంటే
ఆ యొక్క రోగాన్ని పెట్టింది ఎవరంటే దేవుడే. దేవుడు పెట్టిన రోగాన్ని ఏ డాక్టరు నయం చేయలేడు, ఆ దేవుడే స్వస్థపరచాలి. ఆ విధంగా ఆయన దగ్గరికి దేవుడు ఒకసారి ప్రవక్తను పంపించాడు, యెషయా ప్రవక్తని పంపిస్తే యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, హిజ్కియా నీవు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఆయన ఉండే ఇల్లు కాదు, ఆయన హృదయం అనే ఇల్లు. ఈ ఇల్లును చక్క పెట్టుకో అన్నాడు. అప్పుడు హిజ్కియాకు అర్థమైపోయింది, నేను తప్పు చేశాను, అందుకే దేవుడు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాడు అని ఆయన ఏం చేశాడంటే చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చదవండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 3వ వాక్యం. అప్పుడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎలా జరిగించానో నీ కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా ప్రవక్త చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు ప్రార్థన? కన్నీళ్లతో. ఎలా? కన్నీళ్లతో. అంటే దీన్ని బట్టి మనం కూడా ఎటువంటి ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. అలాగని 4-5 ఇళ్ళ కింద పడేటట్టు ఏడ్చేవాళ్ళు, వాళ్ళకి నిద్ర ఉండదు. అర్థమైందా? మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అది మనకి దేవునికే తెలియాలి. అర్థమైందా? హృదయంలో మూలుగుతూ ప్రార్థన చేయాలి. ఎట్లా? హృదయంలో మూలుగుతూ ప్రార్థన చేయాలి. కొంతమంది భక్తులు ఇలాగే కూడుకొని ఒక దగ్గర ఇంట్లో ప్రతిరోజు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తారట. ఎట్లా? కన్నీళ్ళతో. దారిని పోయే వాళ్ళందరూ తిట్టడమేనంట, ఎందుకురా వీళ్ళు ఈ అర్థం శోకాలు పెట్టి ఏడుస్తున్నారు అని. అర్థమవుతుంది మీకు? అంటే కన్నీటి ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి? మూలుగుతూ, లోపల మూలుగుతూ ప్రార్థన చేయాలి. మనం ఏడ్చేది మనకి దేవునికి మాత్రమే వినిపించాలి, పక్కన వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. అటువంటిది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన అంటే అలా చేయాలి. అర్థమవుతుంది మీకు? ఎలా పడితే అలా గోల కలిసి 10 మందికి వినపడేటట్లుగా అలా కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు. దేవుని నామానికి ఇది కూడా ఒక అవమానం. అటువంటి ప్రార్థన చేయకండి. మూలుగుతూ, లోపల మూలుగుతూ దేవునికి మనకే తెలిసేటట్లుగా ఉండాలి. మనం గట్టిగా అరవకపోతే దేవునికి వినపడదామనుకుంటున్నారేమో. నువ్వు లోపల మూలుగుతూ ప్రార్థన చేసినానికి వినిపిస్తుంది. అర్థమైందా? ఆ విధంగా ఆయన ఏం చేశాడు? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? నీ దృష్టికి నేను ఎలా యథార్థంగా ప్రవర్తించానో, ఎలా సత్యంగా నడుచుకున్నానో, ఎటువంటి నీతి కార్యాలు చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది మనకి. అర్థమైందా? దేవుడు అతను జ్ఞాపకం చేసుకోకపోతే ఏమైపోతాడు? అతను చనిపోతాడు. హిజ్కియా చనిపోతాడు. అదే జ్ఞాపకం చేసుకుంటే స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? నన్ను మర్చిపోదు తండ్రి, నేను చేసిన కార్యాలన్నింటిని కూడా నీవు జ్ఞాపకం చేసుకో, నేను ఎలా యథార్థంగా ప్రవర్తించాను ఇవన్నీ జ్ఞాపకం చేసుకో, దయతో నా తప్పుని క్షమించు అని జ్ఞాపకము చేసుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన స్వస్థత రాదు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా చెప్పండి? దేవుని జ్ఞాపకాల్లో హిజ్కియా ఉన్నాడు. కాబట్టి దేవుడు యెషయా ప్రవక్తను పంపించి అతను గద్దించాడు. అవునా కదా? ఆయన కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది?
మనం ఖచ్చితంగా దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. ఉంటేనే మనకి క్షేమం, ఉంటేనే మనకి నెమ్మది, ఉంటేనే మనకి మేలు, ఉంటేనే మనకి స్వస్థత. అర్థమైందా? కాబట్టి ఆయన జ్ఞాపకాల్లో ఖచ్చితంగా మనం ఉండాలి. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అతని జ్ఞాపకం చేసుకుని అతని ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? మరల అతని రోగాన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ని అనుగ్రహించాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాగే హన్నా కూడా తనకి గర్భఫలం లేకపోతే దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేసింది చెప్పండి? కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆమె కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు కూడా వినిపించలేదట. వినిపించకపోయేసరికి ఆమె మూలుగుతుంటే ఏమనుకున్నాడు ఆయన? ఆమె ద్రాక్షరసం బాగా తాగొచ్చిందేమో, మత్తుగా ఉందని చెప్పేసి అనుకున్నాడట. అంటే ఆమె ఏడ్చే సంగతి కూడా అతనికి తెలియలేదు. చూసారు, ఎంత చెప్పాను కదా, కన్నీటి ప్రార్థన ఎలా చేయాలో అలా హన్నా లాగా చేయాలి. ఎందుకు అలా కన్నీటి ప్రార్థన చేసింది హన్నా? ఎవరి కోసం చేసిందంటే గర్భఫలం కోసం, పిల్లల కోసం చేసింది. అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు? ఒకసారి చదవండి. శామ్యూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. 1:19. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడో అదే రాత్రి ఆమె పట్ల కార్యం జరిగింది. గర్భం ధరించింది ఆ రోజు ఆమె పట్ల దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. అంటే ఎందుకు ఆమె అలా ప్రార్థన చేసింది అని అంటే, దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే ఆమెకి కార్యం జరుగుతుంది, అంటే మేలు జరుగుతుంది, పిల్లలు కలుగుతారు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే పిల్లలు కలగరు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అందుకే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఆమెనంటే, ఆమె అంతకుముందు ఏం చేసింది? కన్నీటితో ప్రార్థన చేసింది. హిజ్కియా గారిని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇది కూడా ఇలా మీ మనసులో పెట్టుకోండి. రాహేలు విషయానికి వద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వాక్యం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని, చూసారా, ఆమె మనవి విని దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. మనవి విన్న తర్వాత ఆమెను ఏం చేశాడు అంటే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు? ఆమె ప్రార్థన చేసిన తర్వాత. నేను చెప్పాను కదా, దేవుని జ్ఞాపకాలు ఎవరుంటారు? పరిశుద్ధ జీవితం జీవించే వాళ్ళు ఆయన జ్ఞాపకాల్లో ఉంటారు. రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వారు. ఏ జీవితం? ప్రార్థనా జీవితం. హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం అతను చేసిన ప్రార్థన. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకోవడం గల కారణం ఆమె చేసిన ప్రార్థన. అవునా కదా? ఇక్కడ రాహేలును కూడా జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాడు? ఆమె గర్భఫలాన్ని దయచేశాడు. అంటే రాహేలు మనవి విని, అంటే అప్పటి వరకు దేవునికి ఆమె ప్రార్థన చేయలేదు. యాకోబు గారు చెప్పిన తర్వాత ఆమె దేవునికి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుని జ్ఞాపకాల్లో ఎవరుంటారు? ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. ఎందుకంటే ప్రార్థనా జీవితం కలిగిన వారు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి. కాబట్టి దేవునితో ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం కదండి. అవునా కదా? ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం. దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తున్నామంటే ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నట్టే.
అలాగే దేవుడు కోరుకునే పరిశుద్ధ జీవితం కూడా నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే, దేవుని జ్ఞాపకాలు నీ ఉన్నట్టే. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పరిశుద్ధ జీవితం లేనివారు దేవుని జ్ఞాపకాల్లో ఉండరు. ప్రార్థనా జీవితం లేనివారు దేవుని జ్ఞాపకాలలో ఉండరు. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే పరిశుద్ధ జీవితం ఒకటి ఉండాలి, రెండవది ప్రార్థనా జీవితం. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? హిజ్కియా ప్రార్థన చేశాడు, హన్నా ప్రార్థన చేసింది, రాహేలు జ్ఞాపకం చేసుకున్నాడా దేవుడు? చెప్పండి. అలాగే ఇంకెవరు ప్రార్థన ఆలకించాడు చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 2:24 చదవండి. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఏంటి అక్కడ జ్ఞాపకము? ఎవరితో చేసిన నిబంధన? ఎవరితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడట. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? మరి అప్పటికి వాళ్ళు ఉన్నారా? అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారు అప్పుడు ఉన్నారా? అప్పటికే చనిపోయారు వాళ్ళు. వారు చనిపోయినా కానీ వారితో చేసిన నిబంధన దేవుడు మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అని అంటే, వారు బ్రతికున్నప్పుడు ఏం చేశారు? పరిశుద్ధ జీవితం జీవించారు, దేవుని ఎదుట ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు, దేవుని కార్యాలు వారు ఎన్నో చేశారు. కాబట్టి అటువంటి జీవితాలను, దేవునికి ఇష్టమైన జీవితాలు, దేవునికి ఇష్టమైనటువంటి ఆ పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఎన్నో వారు బ్రతికుండగా చేశారు. కాబట్టి వారు చనిపోయినప్పటికి కూడా దేవుడు వారిని మర్చిపోవట్లేదు. అంటే దేవుడు ఒక మనిషిని తన జ్ఞాపకంలో ఉంచుకుంటే బ్రతికున్నా మర్చిపోడు, చనిపోయినా మర్చిపోడు. మనం బ్రతికున్నంత వరకే జ్ఞాపకం చేసుకుంటాం, చచ్చిపోతే కొంతకాలం ఏడ్చి మర్చిపోతాం, తర్వాత గుర్తుండదు మనకి. వాస్తవం కదా? చెప్పండి. అప్పుడప్పుడు గుర్తొస్తాడు, అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు మనకి చచ్చిపోయిన వాళ్ళు, అవునా కదా? కానీ దేవుడు అలా కాదు. మనం బ్రతికుండగా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మూల్గులు విని ఏం చేశాడు? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? వారి కోసం దిగి వచ్చాడు. వారందరినీ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకొని, గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలా మోసుకుని వెళ్తుందో అలా ఆయన రెక్కల మీద ఇశ్రాయేలుని మోసుకొని కనాను దేశానికి చేర్చాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటే మనకు కలిగే మేలు ఇవన్నీ. దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. మరి ఇటువంటి కార్యాలు, ఇటువంటి మేలులు జరగాలంటే, లేదా స్వస్థతలు జరగాలంటే ఎవరి జ్ఞాపకాల్లో మనం ఉండాలి? దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. లూకా శుభవార్త 23వ అధ్యాయం 42వ వాక్యం చదవండి. లూకా శుభవార్త 23:42 చదవండి. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని అనెను. ఎవరన్నారు ఈ మాట? యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎవరన్నారు? సిలువలో వేలాడుతున్న ఒక దొంగ ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో. దేని గురించి మాట్లాడుతున్నాడు? రాకడ గురించి మాట్లాడుతున్నాడు. రెండవ రాకడలో నువ్వు వస్తావంట కదా నీ రాజ్యంతో, వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞాపకాల్లో మనం లేకపోతే రెండవ రాకడలో మనం ఎత్తబడలేమనేగా. చెప్పండి, ఎత్తబడగలమా? అంటే రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి? దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలి.
ఎంత చక్కగా ప్రార్థన చేశారు చూడండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. అంటే పరదేశకి వెళ్ళేది ఎవరు? చనిపోయిన వాళ్ళు. పరదేశకి వెళ్ళేది ఎవరు? చనిపోయిన వాళ్ళు. అంటే అతను చనిపోతాడు కదా, చనిపోయిన తర్వాత కూడా ఏమంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకంటే ఏమన్నాడు, అతను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. కాబట్టి అంటే దేవుడు ఏం చేశాడు, అతని ప్రాణాన్ని పరదేశికి చేర్చాడు. దేవుని జ్ఞాపకాల్లో అతన్ని ఉంచుకున్నాడు. అంటే అతని పరలోక రాజ్యం దొరికిందా? చెప్పండి, దొరికిందా? దొరికింది. అంటే మనం కూడా దేవునితో పరలోకి వెళ్ళాలంటే, ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే ఆయన జ్ఞాపకాల్లో మనందరం ఉండాలి కదండి. చెప్పండి, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటేనే మనకు పరలోకం, మనం ఎత్తబడతాం. ఆయన జ్ఞాపకాల్లో మనం లేకపోతే మనం ఎత్తబడలేము. కాబట్టి ఈ విధంగా దేవుని జ్ఞాపకాలలో ఉండటం వలన మన జీవితాలకు ఎంత ఆశీర్వాదం చూడండి. కాబట్టి ఎవరు ఆ దేవుని జ్ఞాపకాల్లో ఉంటారంటే, రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వారు. మూడవది దేవుని కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎవరు? దేవుని కార్యక్రమాలు ఎవరైతే చేస్తారంటే, దేవుని కార్యక్రమాలు అంటే పనులు, దేవుని పని. ఈ దేవుని పనిని ఎవరైతే చేస్తారో వారి పేర్లు కూడా దేవుడు మర్చిపోడు. వారి పేర్లు కూడా ఎక్కడ రాస్తారో తెలుసా? జీవ గ్రంథములో. ఎక్కడ? జీవ గ్రంథంలో. తబిత చనిపోయింది, ద్వారకా చనిపోయిన తర్వాత మరలా పేతురు గారు కోసం ప్రార్థన చేసినప్పుడు ఎవరు బ్రతికించారు ఆమెని? దేవుడు బ్రతికించాడు. మరలా పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చిందంటే ఎవరి ద్వారా? దేవుని వలన. ఎందుకు దేవుడు ఆమెను బ్రతికించాడు అనంటే, ఆమె ఎన్నో ధర్మకార్యాలు సక్రియలు చేసిందట. ధర్మకార్యాలు సక్రియలు అంటే దేవుడు ఏదైతే ఏ కార్యాలు అయితే చేయమన్నాడో ఆ కార్యాలని చేసింది ఆమె. ధర్మకార్యాలు సక్రియలు చేసిందట. ఆ ధర్మకార్యాలు సక్రియలు చేయటం వలన ఆమె దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు కూడా దేవుడు మరలా ఏం చేశాడు? ఆమెను మరలా బ్రతికించాడు. చనిపోయిన వ్యక్తి బ్రతకడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? చెప్పండి. ఒక పేషెంట్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, చచ్చిపోయేవాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ₹1,00,00,000 పోయింది, చచ్చిపోతుంది, నేను బ్రతకదు, నా వల్ల కాదంటాడు. అవునా కదా? ₹1,00,00,000 లేదా 10 కోట్లు ఇస్తానని చెప్పండి, బ్రతికించగలుగుతాడా? చెప్పండి, బ్రతికించగలుగుతాడా? బ్రతికించలేడు. ఎవరి వల్ల కాదు. బ్రతికున్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తాడేమో కానీ చచ్చిపోయిన తర్వాత ఎవరు ట్రీట్మెంటు చేసినా బ్రతకదు. ఒకవేళ చేసినా బ్రతకదు. అంటే కోట్ల కంటే విలువైంది ఏంటి? ప్రాణం. అర్థమైందా? ఆ ప్రాణం మరలా తిరిగి ఆమెలోకి వచ్చిందంటే ఇది ఎవరి ద్వారా జరిగింది? దేవుని వలన. ఎలా జరిగింది? దేవుని జ్ఞాపకాల్లో ఆమె ఉండిపోయింది, దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. అవునా కదా? అందుకు దేవుడు ఆమెని మరలా స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొర్నేలి ఉన్నాడు. ఎవరు? కొర్నేలి. ఇటలీ పటాలంలో అనబడుతున్న పటాలంలో కొర్నేలి కదా. ఎవరైనా 100 మంది పోలీసులకి బాస్, మన భాషలో చెప్పుకోవాలంటే కదా. అయితే అతను అన్యుడు అయ్యుండి కూడా ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకొని ఏం చేశాడు? ధర్మకార్యాలు ఎన్నో చేశాడట. అంతేకాదు ప్రతిరోజు తన ఇంటి వారితో కలిసి ఏం చేశాడట? ప్రార్థనలు చేసేవాడట. ఏం చేసేవాడు? ప్రార్థనలు. ఇటు ప్రార్థనలు చేసేవాడు. రెండవది దేవుని కార్యాలు, దేవుడు ఏదైతే కార్యాలు చేయమన్నాడో, ఏది ధర్మకార్యాలు చేయమన్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఉపకార ధర్మములు చేయ మరచిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అటువంటి ఉపకార ధర్మాలు ఎన్నో ఆయన చేశాడు. అంతేకాదు మంచి ప్రార్థనా జీవితాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి అలా ఉపకార ధర్మాలు చేసినందుకు దేవుడు దేవదూతను ఆయన దగ్గరికి పంపించాడు కదండి. ఒకసారి ఇలాగే ఆయన ఉదయం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు ప్రత్యక్షమయ్యారు ఆయనకి? దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత ఆయనతో మాట్లాడుతుంది. చూసారు ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత గొప్ప అద్భుతం. దేవదూత ప్రత్యక్షం అవుతుంటే మనం ప్రార్థన చేస్తే దయ్యాలు ప్రత్యక్షం అవుతాయి. వాస్తవం కాదు? చెప్పండి. ప్రార్థన చేస్తుంటే అన్నయ్య నల్లగా ఇంట కనపడుతుంది అన్నయ్య, మరి
సైతాను, నువ్వే పెద్ద సైతానివి. ప్రార్థన చేస్తుంది, అది కనపడుతుంది, ఇది కనపడుతుంది అని చెప్పేసి అంటారు కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రార్థన చేస్తే ఎవరు దిగి వచ్చారు? దేవదూత దిగి వచ్చింది, మాట్లాడుతుంది. నీ ధర్మ కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా జ్ఞాపకార్థంగా దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి అన్నమాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వాక్యం చదవండి, 4వ వాక్యం చదవండి. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా, జ్ఞాపకార్థంగా చెప్పాను కదా. ఎవరు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు? ప్రార్థనా జీవితం కలిగిన వారు. ధర్మకార్యాలు అంటే దేవుని కార్యాలు అంటే ధర్మకార్యాలు. ఆ ధర్మకార్యాలు ఎవరైతే చేస్తారో వారి యొక్క పేర్లు దేవుని జ్ఞాపకాల్లో ఉంటాయి. వారు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. ఆ విధంగా ఆ దేవుని జ్ఞాపకాల్లో ఉండే కొర్నేలికి దేవుడు ఏం చెప్పాడు? పేతురుని ఇంటికి పిలిపించుకొని అతనితో వాక్యం చెప్పించుకొని, నీకు అవసరమైన వాక్యాన్ని అతను చెప్తాడు, ఆ తర్వాత మీరు రక్షణ పొందుతారని చెప్పేసి అతనికి అతని ఇంటి వారికి, అతని బంధువులందరికీ ఏం చేశాడు? దేవుడు గొప్ప రక్షణ దయచేశాడు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారందరికీ ఏం చేయడం? రక్షణ అంటే వారందరూ బ్యాప్టిజం పొందేటట్లుగా దేవుడు దీవించాడు. అంటే గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ లేకపోతే ఆయన పరలోకం చేరలేడు. అంటే ఆయన పరలోకం చేరాలంటే ఆయనకి ఏం కావాలంటే తన ఇంటికి రక్షణ కావాలి. ఆ రక్షణ ఇంటికి లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? పేతురు గారిని పిలిపించి ఆ వాక్యాన్ని చెప్పించి పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి ఏం చేశాడు? గొప్ప రక్షణ వారికి దయచేశాడు. పరలోక రాజ్య వారసులుగా వారిని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండటం వల్ల మనకు కలిగే మేలు ఇవన్నీ. దేవుని వలన మనకు కలిగే మేలులు ఇవన్నీ. మరి ఆయన ద్వారా మేలు కలగాలంటే ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలిగా. చెప్పండి, మరి ఆయన చెప్పినట్టుగా మనం చేయాలిగా. మన జ్ఞాపకాలు ఎవరుంటారు చెప్పండి? మనం ఎవరినైతే ప్రేమిస్తామో, మనం ఎవరినైతే ఇష్టపడతామో వారు మన జ్ఞాపకాల్లో ఉంటారు. మర్చిపోవాలని, అవునా కదా? మమ్మల్ని మర్చిపోయారా అని ఎవరైనా అన్నారనుకోండి, నేను ఎందుకు మర్చిపోతాను? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ అంటారు. అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని మనం మర్చిపోలేం, మన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాం. అలాగే దేవుడు ఎవరిని మర్చిపోలేడు చెప్పండి? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుని కార్యాలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. దేవుడు వారిని పొరపాటును కూడా మరిచిపోడు. ఆయన జ్ఞాపకాల్లో వారిని నిలుపుకుంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే ఈ 3 ఖచ్చితంగా మనలో ఉండాల్సిందే. అయితే మనం చేసే కార్యక్రమాలకు దేవుడు మనకు ఏమైనా ప్రతిఫలం ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఆ మాట కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. హెబ్రీ 6:10. హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, శక్తివంతంగా అందరు చేతులు చెప్పండి, చేతులలో ఊపుతూ చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని వాక్యం కదా. మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో, దేవుని కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలు మనం చేయటం వలన మనం చేసే ఆ కార్యక్రమాలు దేవుడట మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదట.
అంటే దేవుని పేరిట మనం ఏదైతే చేస్తున్నాం, ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నామో ఆ కార్యక్రమాలు ఆయన దృష్టిలో చాలా ఇష్టమైనవి, ఆయనకి ఎంతో ఇష్టమైనవి. ఆయన చెప్పిన కార్యక్రమాలు కదా మనం చేస్తున్నాం, అవి ఆయనకి ఇష్టమైనవి. అలా ఎవరైతే దేవుని కార్యక్రమాలు చేస్తున్నారో వారిని దేవుడు మర్చిపోడట, ఆయన జ్ఞాపకాల్లో దాచుకుంటాడట. దాచుకుని ఏం చేస్తాడు? ఖచ్చితంగా వారికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు, ఏ సహకారులు? ఎవరైతే దేవుని సేవలో సహకరించారో, సేవకులకి, సువార్త పనిలో సహకరించారో ఆ సేవకులకి, వారి యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయట? జీవగ్రంథంలో. జీవగ్రంథంలో రాస్తున్నట్టు అర్థం ఏంటి? జీవగ్రంథంలో రాస్తున్నట్టు అర్థం ఏంటి? ఆయన జ్ఞాపకాల్లో ఉన్నారని అర్థం. ఆ జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞాపకాలలో ఉండేది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞాపకాల్లో ఉండేది ఎవరు? పరిశుద్ధ జీవితం జీవించేవారు. రెండవది ప్రార్థనా జీవితం చేసేవారు, ప్రార్థన జీవితం కలిగిన వారు. మూడవది దేవుని కార్యక్రమాలు చేసేవారు. అలా కొర్నేలి దేవుని కార్యక్రమాలు చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. తబిత దేవుని కార్యక్రమాలు చేసింది, చనిపోయి తిరిగి మరలా చెప్పండి లేచింది, బ్రతికింది ఆమె, దేవుడు బ్రతికించాడు ఆమెను. ఇట్లా ఎంతోమంది ధర్మకార్యాలు, ఉపకార ధర్మాలు ఎన్నో చేసి దేవుని వలన వారు ఎంతో ఆశీర్వాదాన్ని పొందారు. ఎంతోమంది సహకారుల పేర్లు జీవగ్రంథంలో దేవుడు ఏం చేసిన జ్ఞాపకంగా రాసేసాడు. ఎందుకంటే వారికి పరలోకం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, మన మనుషుల జ్ఞాపకాల్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. ఖచ్చితంగా ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి కదా. అలాగే ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి. మన జ్ఞాపకాలు ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి, మన జ్ఞాపకాల్లో ఆయన ఉండాలి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుని జ్ఞాపకాల్లో నీ ఉన్నావా లేవా? మన పాట ఏంటి? దేవుని జ్ఞాపకాల్లో ఉండేది ఎవరు అంటే పరిశుద్ధ జీవితం కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, దేవుని కార్యక్రమాలు చేసేవారు. మరి ఈ మూడు నీలో ఉన్నాయా? పరిశుద్ధ జీవితం నీలో ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి. ఈ మూడు ఉంటేనే దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటాం. ఇవి లేకపోతే ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండలేము. అర్థమైందా? ఆయన జ్ఞాపకాల్లో మనం లేకపోతే మన జీవితాలు లోకంలో ఉండగా బాగోవు, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అసలే బాగోవు. ఎందుకంటే లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? నరకానికి, నరక శిక్షకి. కాబట్టి రెండు విధాలుగా మన జీవితాలు పాడైపోతాయి. కాబట్టి మనం పుట్టిందే దేవుని పని కోసం, మనం పుట్టిందే సత్క్రియలు చేయడానికి. అందుకే కదా దేవుడు మనకి జన్మని ఇచ్చాడు, సత్క్రియలు చేయడానికి మనకి జన్మని దేవుడు ఇచ్చాడు. ఆ సత్క్రియ అంటే, సత్ అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే దేవుడు. ఆ దేవుని కార్యక్రమాలు చేయడానికి మనం భూమి మీద పుట్టాము. ఖచ్చితంగా ఆయన పని మనం చేసి తీరాలి. అలా ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారే దేవుని జ్ఞాపకాలలో నిలుస్తారు. ఇటు కృపను పరిశుద్ధ ఆత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.